హాయ్ పిల్లలు, స్వాగతం లిటిల్ వండర్స్ టీవీలోకి. ఇక్కడ మిమ్మల్ని చెప్పే కథలు, నవ్వించే పాఠాలు, ఇంకా మజాగా ఉండే మోరల్స్ ఎదురుచూస్తున్నాయి. వేసవి కాటుక తాపం విలేజ్ ని కమ్మేసింది. చెట్లు ఒళ్ళు విరిచినట్టు ఉన్నాయి. ఊరి ఇంటి ముందు ఖాళీ కుండలు. ఎండలో ఎటూ నీటి జాడలేదు. ఒక బంగారు రంగు కాకి దాహంతో బలహీనమై పొడి పొలాల మధ్య కిందకి ఎగురుతూ నీటి కోసం చూస్తోంది. ఎండ తట్టుకోవడం అసాధ్యమైంది. తన కళ్ళతో చూసిన దృశ్యం తట్టుకోలేకపోయింది. ఎటూ చూసినా పొడి చెట్లు, వాడిపోయిన ఆకులు, ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. ఒక బావి దగ్గర ఆగింది. లోపల తొంగి చూసింది. నీటి బదులు ఆపై ఎండిపోయిన ఆకులు మాత్రమే కనిపించాయి. నిరాశగా కన్ను మూసింది. మళ్ళీ ఓ ఆశతో ఎగిరింది. ఓ పురాతన చెట్టు క్రింద ఉన్న చిన్న మట్టి కుండ కనిపించింది. కాకి ఆనందంగా దానివైపు దూసుకెళ్ళింది. కుండ దగ్గరికి వచ్చి లోపల చూచింది. అచ్చంగా కనిపించని నీరు కొద్దిగా ఉంది. కాని అది తాగేంత లోతులో లేదు. తన ముక్కుతో నీరు తాగడానికి ప్రయత్నించింది. కాని అది లోతులో ఉంది. ఏం చేయాలో అర్థం కాక తల తిరిగింది. కాకి అక్కడే కూర్చుని ఆలోచనలో పడింది. దాహంతోటి, జీవం కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో తన తెలివిని ఉపయోగించాలనుకుంది. ఒక పక్కన ఉన్న బుష్ దగ్గర చిన్న రాళ్లు కనిపించాయి. వెంటనే ఓ తెలివైన ఆలోచన కాంతిలా మెరిసింది. ఒక్కొక్క రాయిని ముక్కుతో పట్టుకుని కుండలో వేసింది. కాసేపటికి నీటి స్థాయి పైకి రావడం మొదలైంది. ప్రతి రాయితో నీరు కొంచెం కొంచెంగా పైకి వచ్చేస్తోంది. కాకి ఆనందంగా రాయిని వేసి చూస్తోంది. కాకి చెమట పట్టింది. కాని ఆశతో నవ్వుతోంది. తాను నీరు తాగే సమయం దగ్గర పడుతోంది. ఒక విశేషంగా మెరిసే రాయి ఆకుల మధ్య కనిపించింది. అది సాధారణం కాదు. ఏదో మాయగల రాయి అయి ఉండొచ్చు. ఆ మెరిసే రాయిని జాగ్రత్తగా తీసుకుని కుండలో వేసింది. ఆ రాయి అద్భుతంగా ప్రకాశిస్తూ నీటిని పైకి నెత్తుతుంది. ఒక మాయలాగా నీరు మెరుస్తూ వెంటనే పైకి వచ్చింది. కుండ తల వరకు నీరు నిండిపోయింది. కాకి తన ముక్కుతో నీరు తాగింది. ఎంతకాలానికి ఆ తాగిన నీరు తన గుండెను మంచిగా తడిపింది. ఇతర పక్షులు ఆ వాసనతో వచ్చాయి. అవి కూడా తాగేందుకు భారీగా నిలబడ్డాయి. కాకి వెనక్కి లాగి ఇతర పక్షుల ఆనందాన్ని చూస్తూ తల ఊపింది. తన తెలివిని చూసి గర్వపడుతోంది. పక్షులు తాగిన తరువాత చప్పుడు చేస్తూ గిరగిరా కాకి చుట్టూ తిరిగాయి. కృతజ్ఞతగా గానం చేశాయి. తాను చేసిన మంచి పనిని గుర్తు చేసుకుంటూ కాకి ఎగిరిపోయింది. ఆకాశం వైపు తిరిగి కొత్త ఆశలతో బయలుదేరింది. కుండలో తడి, చెట్టు నీడ, పక్షుల పాట. ఒక చిన్న తెలివి పెద్ద మార్పు తెచ్చింది. ఈ కథలో ఉన్న విలువ మనం గుర్తుంచుకోవాలి. ఈ కథ నచ్చిందా? మరిచిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం తిరిగి రండి.